తమకు అప్పగించిన పనులను పూచా తప్పకుండా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తమపై సీతకన్ను వేస్తుందని ఉత్తరాంధ్ర 6 జిల్లాల విద్యుత్ మీటర్ రీడర్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. గురుద్వార్ ఈపీడీసీఎల్ జోనల్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సీఎండీకి ఏప్రిల్ 1 నుండి మీటర్ రీడర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని డిమాండ్ల పత్రం సమర్పించారు. నిరసనను ఉద్దేశించి ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బాలకాశి, ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్జే అచ్యుతరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి లోకేష్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తూ అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అటకెక్కించారని దుయ్యబట్టారు. విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చి నేటికి వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా ఆదాని అంబానీలకు కొమ్ము కాస్తుందని, విద్యుత్ మీటర్ రీడర్లు వెంటనే పర్మనెంట్ చేయాలని ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు హెచ్చరించారు. ఇది 2004లో స్పాట్ బిల్లింగ్ అన్నది మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఈపీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, లేకపోతే నెలవారీ వేతనాలు కానీ దీన్ని పీసీ రేట్ రూపంలో పెట్టారు. దశల వారీగా మీటర్ రీడర్లు పోరాడబట్టే ఈపీఎఫ్, ఈఎస్ఐ అనేది సాధించుకున్నారు. కానీ ఇంత కష్టపడి చేస్తున్నా సరే ఈరోజు రోడ్డును పడేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే నమ్మించి మోసం చేసింది. పాదయాత్రలో హామీ ఇచ్చారు, అసెంబ్లీలో చెప్పారు. అయినా సరే పని దినాలు తగ్గించి నెల రోజులున్న పనిని 10 రోజులు, 15 రోజులకే చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీటర్ రీడర్లు కష్టంతో నెట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు రావడం వల్ల రోడ్డును పడుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు రోడ్డును పడాల్సి వచ్చింది. కావున మేము చేసేది ఒకటే, మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి. మా దాంట్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ చదువు లేకపోతే కనీసం అటెండర్ల కింద పెట్టుకోండి, హెల్పర్ల కింద పెట్టుకోండి. మీకు ఇంటింటికి తిరిగి గోల్డ్ అమ్మేవారు గుర్తున్నారు, లేకపోతే ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానికల్ గుర్తున్నారు. 20-25 సంవత్సరాలు పైబడి చేస్తున్న మీటర్ రీడర్లు గుర్తులారా? సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము రోడ్డును పడుతూనే ఉన్నాము. 2019లో పెద్ద ఎత్తున ధర్నా చేసాం, 21లో చేసాం, 23లో బైక్ ర్యాలీ చేసాం. ఇప్పుడు కూడా నెల రోజుల నుంచి దశలవారీ కార్యక్రమాలు జరుగుతున్నా సరే కనీసం అసెంబ్లీలోని ఒక్క ఎమ్మెల్యే కూడా మా గురించి చర్చించలేదే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ కూడా మీటర్ రీడర్ల తరఫున మాకు న్యాయం చేయండి అని చెప్పాం. అయినా పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చాం. దీన్ని కానీ ఇప్పటికైనా సరే మీరు 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే రేపొద్దున 1వ తారీఖు నుంచి మేము భారీ ఎత్తున ఇక ప్రణాళికన్నా సిద్ధం చేస్తున్నాం. కావున మా డిమాండ్ ఏదైతే ఉందో న్యాయమైన డిమాండ్. ఇన్ని సంవత్సరాలు నమ్ముకొని చేస్తాం కాబట్టి మాకు వయసు దాటిపోయింది. ఇక వేరే దగ్గరికి వెళ్ళినా సరే ఎవరు తీసుకోరు కాబట్టి మీరు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది విద్యుత్ మీటర్ రీడర్లు గత 15-20 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు. వారు ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్నా అది కూడా రోడ్డు మీద పడే పరిస్థితి. కాబట్టి గత కొన్ని సంవత్సరాల బట్టి అనేక విధాలుగా ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం గత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం మీద కూడా అనేక తపాల ఒత్తిడి చేసిన ఫలితం లేనందున గత నెల రోజుల బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తూ రేపు 1వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకి వెళ్తున్నారు.